ప్రస్తుతం మనం ఒక విలేజ్‌లో ఉన్నాం. ఇక్కడ పబ్లిక్ హియరింగ్‌కి వచ్చినాం. ఇది 2 ఇయర్స్ నుంచి ఇది ఆగిపోయింది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫండ్స్ ఇవ్వాలి. అదేవిధంగా డీఎంఎఫ్ ఫండ్ ఇవ్వాలి. సిఎస్ఆర్ ఫండ్ అన్నీ కూడా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మైన్స్ ద్వారా వచ్చిన ఫండ్స్ అనేది దీన్ని కేటాయిస్తే ఇది కనెక్టివిటీ ఊరికి ఈ ఊరికి కనెక్టివిటీ అవుతుంది. ఈ ఊరిలో మంచి పంటలు పండుతాయి. అక్కడ కాలిబాట ఉంది. ఆ కాలిబాటలో వర్షం పడి ఉంటే ఇబ్బంది అవుతుంది. లోపల కూడా పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూముల కోసం పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది. ఆ మీటర్ తీసుకొని వాళ్ళు పొలాలు పెట్టుకోవడానికి. కాబట్టి మనం దీన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇది ఒక పాయ, ఇది నది కానప్పటికీ గోదావరి నదిలో ఒక భాగము, ఒక పాయ కాబట్టి దీన్ని మేము అధ్యయనం చేస్తున్నాం. దీనివల్ల కనెక్టివిటీ పెరగడం వల్ల రవాణా సౌకర్యం ఏర్పడి ఇందులో బస్సులు కానీ, కార్లు కానీ, ఆటోలు రావడం, కూరగాయలు బాగా పండుతాయి. దీన్ని అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకోవడానికి పేద ప్రజలకు అవకాశం ఉంటుంది. కావున దీని మీద నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. మీటింగ్ గురించి వచ్చినాం. ఈ మీటింగ్లో ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. అక్కడ మెయిన్ రోడ్లో విలేజ్ నుంచి అక్కడ రోడ్డు కూడా ఉంది. అక్కడ కాలిబాట ఉంది. వర్షం ఎక్కువ వస్తే కాలిబాట కొట్టుకుపోతుంది. అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. పడవలతో నడుస్తారు వీళ్ళు. కాబట్టి దీన్ని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిందా స్టార్ట్ అయిపోయి మీటింగ్ వస్తుంది. వాడి మాటలు అక్కడ అయింది అన్నాడా? ఇక్కడే వచ్చేసాడు పదంపా. ఏం మనము అండి వాడి మాట నమ్ముతాం. వదిలే పదవనా. ఇంకా మనం ఏంటో 5 నిమిషాల్లో పోతాం. వీడియో అయిపోయిందా? అయిపోయింది. వీడియో అయిపోయింది. దాన్ని చెప్పిన సెకండ్స్లో కంప్లీట్ చేస్తాం. మీరు ఎంత ఫాస్ట్ ఇలాంటి విషయాల్లో.